హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి శనగలతో గారెలు చేశానండి. చూడండి ఎంత బాగున్నాయో, క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. అండ్ లోపల కూడా స్మూతీగా చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఎలా చేశానో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా వచ్చేసి శనగల్ని 7 గంటల పాటు నానపెట్టుకున్నాను. నానపెట్టుకున్న శనగల్ని వాష్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అందులో సాల్ట్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, ధనియాలు వేసేసుకొని బరకగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకున్న అవసరం లేదండి, బరకగా చేసుకుంటేనే చాలా బాగా వస్తాయి. ఇలా చేసుకున్న పిండిని మనం గారెల్లాగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా మనం గారెల్లాగా వేసేసుకుంటే చాలా బాగా వస్తాయి. అండ్ రెండు వైపులా కాల్చుకోవాలి. కాల్చుకున్న గారెల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, మనం చేసుకున్న గారెల్ని మళ్ళీ ఒకసారి రీఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి. అండ్ లాస్ట్లో వచ్చేసి పచ్చిమిర్చి, కరివేపాకును కూడా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్నవి ఇవి వచ్చేసి చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.